మరి సత్సంతానం కలగాలి అంటే పెళ్లిలో గాని, పెళ్లి తర్వాత గాని చేయాల్సిన పూజలు గాని ఏమన్నా ఎట్లా ఉంటాయా ఏమన్నా? ఇదొక మంచి విషయం అండి. సరే. నేను పరిశోధనలో కనుక్కున్నదేంటంటే, హ్మ్. ఇంట్లో వాయువ్య భాగాన్ని బట్టి కూడా పుత్ర సంతానం నిలవడకపోవడం ఉంటదండి. ఓహ్! వాయువ్య భాగాన్ని బట్టి కూడా. ఆ! ఒకటి. రెండోది జాతకంలో గురువు యొక్క స్థితి ఉంటది. హ్మ్. చాలామంది ఏంటంటే పుత్రకారకుడు గురువు. గురువు ఒక్కడే పుత్ర సంతానాలు ఇస్తాడనుకుంటారు. హ్మ్. కాదండి. రవి పుత్ర సంతానాలు ఇస్తాడు. కుజుడు పుత్ర సంతానాలు ఇస్తాడు. గురువు పుత్ర సంతానం. ఈ ఓకే. 3 గ్రహాలు కూడా సంతాన కారకులే. ఓకే. చాలామంది ఏమనుకుంటారంటే గురుబలం ఉంది లేదా గురువుతోటే అయిపోయింది అని అవును. అవును. అనుకుంటారు. ఆ! కాదు. ఆ! రవి బలంతోటి, కుజుడి బలంతోటి, గురుబలంతోటి కూడా ఆ! పుత్ర సంతాన యోగ్యత ఉంటది. ఓకే. ఇక్కడ పుత్ర సంతానము అనంగానే మగ పిల్లవాడే అని మాత్రమే అనుకోకూడదు. ఓకే. ఆ బాధ్యతను ముందుకు తీసుకెళ్ళగలగాలి. ఆ చరిత్రను ముందుకు తీసుకెళ్ళగలగాలి. ఆ పాండిత్యమో, లేతే ఆ సంపదనో, ఆ యోగమో, ఆ బాధ్యతలు అవన్నీ గూడా ముందు తరాలకు తీసుకెళ్ళేవాడు. హ్మ్. కాబట్టి ఒక గురువుతోటే గాదు, కుజుడితో ఉంటాడు. అచ్చా! అచ్చా! సో, వారసుడు అనే పదం వాడుతున్నాం కదా! అవును. ఆ అవును. వారసత్వం అనేటువంటిది మోపిల్లాడనే కాదు అక్కడ ఆ! అర్థం. ఆ! ఆ వారసత్వాన్ని ట్రాన్స్‌ఫార్మ్ చేయగలగాలంటే కూడా ఈ 3 గ్రహాలు అద్భుతంగా ఉండాలి. ఓకే. సో, ఓకే. ఒక ఇంట్లో వాయువ్య భాగాన్ని పరిశీలన చేసుకోవాలి ఒకటి. చాలా ఇంపార్టెంట్ హ్మ్. పాయింట్ అది. హ్మ్. వ్యక్తిగతమైనటువంటి జాతకంలో చూసుకోవాలి. పెళ్లి ముహూర్తం సహకరించగలగాలి. హ్మ్. ఇంతకుముందు కూడా చెప్పాను. అవును. గర్భాధాన ముహూర్తము, భార్యాభర్తలు కలిసిన సమయాన్ని బట్టి కూడా సంతానం అనేటువంటిది డిసైడ్ అవుతుంది. డిసైడ్ అవుతది. ఇన్ని అంశాలుంటాయి. రైట్.